హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను మీకు ఈ సీజన్లో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి కదండి. సో చక్కగా హెల్తీగా టేస్టీగా ఉసిరికాయ క్యాండీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను రండి. ఉసిరికాయలు మంచిగా కడుక్కున్న తర్వాత నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని అప్పుడు మనం స్టీమ్ మీద ఉడికించుకోవాలండి. స్టీమ్ మీద ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అది ఊడిపోయి రావాలన్నమాట. అట్లా వస్తే చక్కగా కుక్ అయినట్టు. ఒకవేళ రాలేదు అంటే కుక్ అవ్వనట్టు అండి. సో ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం చల్లారనిచ్చేసి ముక్కలు చేసుకుందాము. ఈలోపు అయితే దీనికి కావాల్సిన బెల్లం తీసుకుందామండి. మనకు కేజీ ఉసిరికాయలకు వచ్చేసి 1/2 కిలో బెల్లం అయితే పడుతుందండి. సో నేను బెల్లం అంతా కూడా ఇలా చక్కగా దీన్ని మొత్తం ఇట్లా పొడి పొడిగా చేసుకొని పెట్టుకుంటున్నాను. మనము ఇది చేత్తో కూడా వచ్చేస్తుందండి. బట్ కొన్ని బెల్లం ఏంటంటే కొన్ని వెరైటీస్ ఏంటంటే గట్టిగా ఉంటుంది కదా, దాన్ని గ్రేటర్ చేసుకోవాలి. సో ఇలా పొడి పొడిగా చేసుకొని ఉంచుకొని ఇప్పుడు ఇందులో మనం మసాలా యాడ్ చేద్దాము. చూడండి, ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అండి. 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసాను. 1 స్పూను చాట్ మసాలా వేసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి. ఇంతేనండి, ఇందులో ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇదంతా వేసాను కదా. ఇప్పుడు ఇందులో ఈ ముక్కలన్నీ కలుపుకోవాలండి. ముక్కలు కూడా చల్లారిపోయినాయి కదా. చూడండి, ఈ విధంగా అన్నీ ఒలిచి పెట్టుకున్నాను. నేనైతే గింజలు కూడా ఏం పడేయట్లేదండి, ఎందుకంటే మనం ముక్కలు చేసేటప్పుడు కొంచెం పల్ప్ అనేది గింజలకు కూడా ఉంటుంది అనమాట. సో అందుకు నేను గింజలతో కలిపే యాడ్ చేసేసి కలుపుతున్నాను. అవి కూడా చప్పరించుకోవడానికి బాగుంటాయి. ఇవి మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా చాలా బాగా పనిచేస్తుందండి. ఉసిరికాయలు చాలా అంటే చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్నాను. దీన్ని ఒక 3 డేస్ కనుక పక్కన పెట్టుకున్నామంటే వాటర్ ఆటోమేటిక్గా అందులోనే ఊరుతుందండి. స్టీమ్ మీద ఉడికినాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది వస్తుంది. చూడండి, 3 డేస్కి ఈ విధంగా చక్కగా వాటర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని తీసి ఒక పాలిథిన్ పేపర్ కానీ లేదంటే ఒక ఏదైనా ప్లేట్ కానీ పెట్టుకుని అందులో ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను ఇది సెకండ్ డే అండి. ఒక 3 డేస్ అయితే ఎండలో పెట్టుకుంటున్నాను. 3 డేస్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను రండి. చూడండి, 3 డేస్కి ఇలా మొత్తం క్యాండీస్ తయారైపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో మనం అవసరమైతే షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ స్టోర్ చేసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ స్టోర్ చేస్తాను. చూడండి, నా చేతికి ఏమంటలేదు. సో ఇదండి మరి మన క్యాండీ వీడియో. మీకు నచ్చితే ఎలా ఉందనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి.